హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలో విడుదలైనటువంటి హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ పైన చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్తో ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే మీకు అందచేయడం జరుగుతుందండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఓకేనా? సో ఇక నుండి ప్రతిరోజు మధ్యాహ్నం అయితే మన మోడల్ పేపర్ అయితే రావడము జరుగుతుంది. సో అందరూ కూడా గమనించాలి. మధ్యాహ్నము 12 తర్వాత 12 నుంచి 1 మధ్య అయితే అప్డేట్ చేయడం జరుగుతుందండి. మోడల్ పేపర్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మొదటిసారి చూస్తున్న వారు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అప్ టు ఎగ్జామ్ వరకు, ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా మోడల్ పేపర్స్ వస్తాయి మన ఛానల్లో, ఓకేనా? మరి చాలామంది రిక్వెస్ట్ మేరకు మన యాప్లో లాంచ్ చేసినటువంటి తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన ఫుల్ కోర్సు 399 రూపీస్ ఆఫర్ ఇంకా అలాగే ఉంచడం అయితే జరిగిందండి. మరి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఉంచండి అని చెప్పేసి, ఈరోజు తీసుకుంటామని చెప్పారు. ఈరోజు లాస్ట్ డేట్ అండి. సో తర్వాత ఇది 599 రూపీస్ అయితే అవుతుందండి, అందరూ కూడా గమనించాలి. కాబట్టి ఈరోజు తీసుకునే వాళ్ళు ఉంటే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. 399 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ, 1000+ క్లాసెస్ ఉంటాయి యాజ్ పర్ ద న్యూ సిలబస్ అండి. టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ ఉంటాయి, టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయండి. టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు. ఎగ్జామ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటాయి. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ యాడ్ చేసి ఉంటాయి, ఓకేనా? ప్లస్ 10 ప్రీవియస్ పేపర్స్ కూడా అందచేయడము జరుగుతుంది. ఒకవేళ మాకు ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు కావాలనుకున్న వారు ఇవి కూడా అందుబాటులో ఉన్నాయి. జస్ట్ 199 రూపీస్కే అండి. ఇది కూడా అమౌంట్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది, 299 అవుతుంది. కాబట్టి వెంటనే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మొదటి 100 అభ్యర్థులకు మాత్రమే. కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. మన యాప్ పేరు ఆర్కే ట్యుటోరియల్. ఆల్మోస్ట్ 60,000 స్టూడెంట్స్ ఉంటారండి. అందులో చాలామంది ఉన్నారు. 60,000 మంది వివిధ కోర్సులు తీసుకొని వారి యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. మీరు కూడా వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే యాప్ నుండి నాకు మెసేజ్ పెట్టవచ్చు, రెస్పాండ్ అవుతాను. ఓకే, ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరి దగ్గర కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. 100% మీకు యూజ్ అవుతుంది. కంటెంట్లోకి వచ్చేద్దాము. క్వశ్చన్ నెంబర్ 1. ముందుగా చిన్న లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. హరప్పా సంస్కృతిలో ముద్రలలో ఎక్కువ భాగము దేనితో తయారయ్యాయి? హరప్పా సంస్కృతిలో ఉండేటువంటి ముద్రలు ఉంటాయి కదండి, అవి దేంతో తయారు చేయడం జరిగిందంటే స్టియా టైట్ అనేటువంటి దాంతో తయారు కావడం అయితే జరిగింది. స్టియా టైట్ అనేటువంటి లోహముతో. సో గైస్, లాస్ట్ మోడల్ పేపర్లో చిన్న మిస్టేక్ జరిగిందండి. కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడుందంటే ఉత్తరాఖండ్ అని సో మిస్టేక్లో చెప్పాను. యాక్చువల్గా అది అస్సాం. సో చాలామంది రెక్టిఫై చేసి కామెంట్ చేశారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. సో చిన్న మిస్టేక్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వీడియోలో అయితే దాన్ని అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా? సో గైస్, మరి హరప్పా సంస్కృతి యొక్క ముద్రల్లో ఎక్కువగా దేంతో తయారు చేశారంటే స్టియాటైట్, ఓకేనా? నెక్స్ట్, వజ్రయాన బౌద్ధ మతము ఎవరి కాలంలో ఆదరణ పొందింది? వజ్రయానం అండి. మనకు బౌద్ధ మతంలో కేవలం ఒకటి మాత్రమే ఉండేదండి. అయితే బుద్ధుడి తర్వాత బౌద్ధ మతంలో చీలికలు రావడం జరిగింది, ఓకేనా? వజ్రయానము, మహాయానము, హీనయానము వంటి శాఖలుగా ఏర్పడడం అయితే జరిగింది, ఓకేనా? నెక్స్ట్, మరి వజ్రయాన బౌద్ధ మతం ఎవరి కాలంలో ఆదరణ పొందిందంటే పాల వంశస్థుల కాలంలో, ఓకే? పాల వంశస్థుల కాలంలో. నెక్స్ట్ వన్, శూద్రకుడు రాసిన సంస్కృత నాటకం ఏది? శూద్రకుడు ఏంటండి? మరి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, రిపీటెడ్గా వస్తుందండి ఇది. ఎవరు? మృచ్ఛకటికం అండి. శూద్రకుడు రచించినటువంటి సంస్కృత నాటకం ఏంటి? మృచ్ఛకటికం. నేను లాస్ట్ మోడల్ పేపర్లో క్వశ్చన్ అడిగానండి, ఏంటి? నవరత్నాలు అనేటువంటి కవులు ఎవరి ఆస్థానంలో ఉంటారంటే చంద్రగుప్త II, ఓకే? చంద్రగుప్త II కాలంలోని వారే నవరత్నాలు. చాలామంది శ్రీకృష్ణదేవరాయలని పెట్టారండి. కాదండి, శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఉండేటువంటి ఆ కవులను, వారు కూడా 9 మందే ఉంటారు. వారిని ఏమంటారంటే అష్టదిగ్గజాలు. 8 మంది ఉంటారు, సారీ, అష్టదిగ్గజాలు అంటారు వాటిని, ఓకేనా? నవరత్నాలు వేరు, అష్టదిగ్గజాలు వేరు, గమనించాలి, ఓకే? మోటిపల్లి రేవు వద్ద అభయశాసనాన్ని ఎవరు వేయించారు? మోటుపల్లి అభయశాసనం ఎవరండి? గణపతి దేవుడు. మోటుపల్లి అనేది యొక్క కాకతీయుల కాలంలో ప్రధాన ఓడరేవు పట్టణము. గుంటూరు జిల్లా అక్కడ ఉండేదండి. ఇది ప్రధాన ఓడరేవు పట్టణంగా చెప్పుకోవచ్చు, ఓకే? మార్కోపోలో తన గ్రంథంలో కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, ప్లాసీ యుద్ధంలో
బెంగాల్ నవాబైన సిరాజుద్దౌలాను ఓడించేందుకు బ్రిటిష్ వారి కుట్రలో క్రింది వారిలో ఎవరు భాగస్వాములయ్యారు? ఎవరయ్యారండి? ఆప్షన్ 1 మీర్ జాఫర్. ఓకే, మీర్ జాఫర్. 1927 నాటి సైమన్ కమిషన్ ఎందుకు బహిష్కరించడం జరిగింది? ఎందుకు బహిష్కరించారండి? ఆప్షన్ 2 భారతీయులకు సభ్యత్వం లేదు అనేటువంటి కారణంగా. సైమన్ కమిషన్లో అందరూ కూడా ఆంగ్లేయులే ఉన్నారండి, భారతీయులు ఎవరు లేరు అనేటువంటి ఉద్దేశంతో మరి దీన్ని బహిష్కరించడం అయితే జరిగింది. సైమన్ గోబ్యాక్ 1928లో ఇండియాకి రావడం అయితే జరిగిందండి. ఇండియాకు వచ్చి మరి ప్రజాభిప్రాయం సేకరించేటువంటి టైంలో వీరిని సైమన్ గోబ్యాక్ అనేటువంటి నినాదంతో మరి ఆందోళన చేపట్టడము జరిగింది. నెక్స్ట్ వన్, రైతాంగ ఉద్యమాలను కాలక్రమంలో అమర్చండి. చంపారన్, దక్కన్ అలజడులు, నీలిమందు ఉద్యమం. సో ఏది ముందుగా జరిగాయి? ఓకేనా, చూద్దాం. ముందుగా నీలిమందు ఉద్యమం అండి. ఎక్కడ జరిగింది ఇది? బీహార్లో జరిగింది. ఓకేనా, బీహారు, పశ్చిమ చాలా చోట్ల ఉన్నాయి, బట్ ఎక్కువగా జరిగింది మాత్రం బీహార్లో. నెక్స్ట్ చంపారన్ అండి, గాంధీజీ నేతృత్వంలో జరిగింది. నెక్స్ట్ దక్కన్ అలజడులు నెక్స్ట్. తర్వాత చంపారన్ సత్యాగ్రహం మాత్రము గాంధీజీ ఆధ్వర్యంలో జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇండియా విన్స్ ఫ్రీడమ్ ఎవరి రచన అండి? ఇండియా విన్స్ అండి, ఇది విన్స్ తప్పుపడింది. ఇండియా విన్స్ ఫ్రీడమ్ ఎవరిది? మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారిది. ఓకేనా, టైపింగ్ మిస్టేక్ అండి, గమనించాలి. వీరేశలింగం గారు సాంఘిక సంస్కరణ సందేశముల కొరకై 1874లో ప్రారంభించిన పత్రిక పేరేంటి? చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి క్వశ్చన్, రిపీటెడ్గా వస్తుంది. ఏంటది? వివేక వర్ధిని. ఓకే, వివేక వర్ధిని. సాహిత్యము, కళ, సైనిక రంగాలలో విజయాల వల్ల గొప్పవాడుగా పేరొందిన పల్లవరాజు ఎవరు? సంగీతము మరియు కళ, సైనిక రంగాలలో విజయాల వల్ల పేరు పొందినటువంటి పల్లవరాజు పేరేంటి? ఆప్షన్ 2 మొదటి నరసింహవర్మ. ఎవరండి? మొదటి నరసింహవర్మ. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచుము. శీతోష్ణ స్థితి మరియు కాలము. వేసవి కాలం, శీతాకాలం, నైరుతు ఋతుపవన కాలము, ఈశాన్య ఋతుపవన కాలము. 11వది ఆన్సర్ ఆప్షన్ 3. 1 by 1 చూద్దాం. వేసవి కాలం ఏ టైంలో ఉంటుందండి? మార్చి నుండి ఏప్రిల్ మధ్య కాలాన్ని వేసవి కాలం అంటాము. నెక్స్ట్ శీతాకాలం డిసెంబర్ నుంచి మార్చి వరకు ఉంటుందండి, మార్చి మొదటి వారం వరకు. నైరుతి ఋతుపవన కాలము ఎప్పుడు ఉంటుంది? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మధ్య ఉంటుంది. ఈశాన్య ఋతుపవన కాలము అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఉండడాన్ని చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, అస్సాంలోని చమురు గని పేరేంటి? అస్సాంలోని చమురు గని ఆన్సర్ ఆప్షన్ 2 అండి, రుద్రసాగర్ అనేటువంటిది అస్సాంలో ఉండేటువంటి చమురు గని అండి. అయితే ఇక్కడ మరి భారతదేశంలోనే అతి పురాతనమైన చమురు శుద్ధి కేంద్రం ఉందండి, దిగ్బాయ్. ఓకే, దిగ్బాయ్ అస్సాంలో ఉంటుంది. ఓకే, దిగ్బాయ్ అనేటువంటిది అస్సాంలో ఉండడం అయితే చూడవచ్చు. భారతదేశంలోనే అతి పురాతనమైన చమురు శుద్ధి కేంద్రం. చమురు బావి అన్నారనుకోండి, చమురు గని అన్నారనుకోండి, రుద్రసాగర్ అండి. ఓకే, గమనించాలి. ఏ రకమైన వ్యవసాయంలో ప్రచ్ఛన్న నిరుద్యోగం అనేది ఏర్పడుతుంది? ప్రచ్ఛన్న నిరుద్యోగము ఎందులో అండి? జీవనాధార వ్యవసాయం. ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరం భూమిలో ఎంతమంది? ఒక 2 మెంబర్స్ పనిచేస్తే ఎనఫ్ అండి, సరిపోతుంది. 2 మెంబర్స్ ఫుల్ ఫ్లెడ్జ్గా అన్ని పనులు చేయొచ్చు. కానీ ఏమవుతుంది? దీంట్లో 2 కాకుండా ఇంకొక 3 యాడ్ అవుతారు, ఆ కుటుంబ సభ్యులే. ఏంటి? ఏదైనా పని చేసుకుంటే అమౌంట్ వస్తాయి, కానీ ఏం చేస్తారు? ఈ ఎకరం భూమిలోనే వీరు కూడా పనిచేస్తారు. దీన్నే ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారండి. ఓకేనా, ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే ఇక్కడ అవసరం లేకున్నా కూడా వీరు పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి దీన్నే ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు. ఓకే, జీవనాధార వ్యవసాయములో. ఓకే, నెక్స్ట్ క్రింది వాటిలో సరైనవి. దేశంలో మొత్తం పుల్ల సంఖ్య 2967. అత్యధిక పుల్లు గల రాష్ట్రం కర్ణాటక. సో ఇది యాక్చువల్గా 2019 సెన్సస్ ప్రకారం కొత్తది కూడా రావడం జరిగిందండి. సో ఇది నేను ఎడిట్ చేస్తానులేండి, నెక్స్ట్ మోడల్ పేపర్లో చెప్తాను. దేశంలో పుల్ల సంఖ్య 3000 దాటిందండి. 3000 దాటింది ప్రజెంట్. ఓకే, 3000.
అండ్ అత్యధిక పులులు గల రాష్ట్రం ఏంటండి? మధ్యప్రదేశ్. టైగర్ స్టేట్ అంటామండి మధ్యప్రదేశ్. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. దీన్ని ఎడిట్ చేస్తాను నెక్స్ట్ క్వశ్చన్లో. ఓకే, ఇది చేంజ్ అయిపోయింది క్వశ్చన్. నెక్స్ట్ వన్, జీవ వైవిధ్య ఒప్పందము ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? జీవ వైవిధ్య ఒప్పందము. ఆన్సర్ ఆప్షన్ 3, 1993 డిసెంబర్ 29 నుంచి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ వన్, ప్రత్యేక ఆర్థిక మండళ్ళు దేన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించారు? ప్రత్యేక ఆర్థిక మండళ్ళు దేన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, పరిశ్రమలు. ఓకే, పరిశ్రమలు, సెజ్ అంటామండి, SEZ, సెడ్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్. దీని ఫుల్ ఫామ్ కూడా చాలాసార్లు అడిగారండి, గుర్తుంచుకోవాలి. వీటిని మనము ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అంటాము తెలుగులో. ఓకే, పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేశారు. 1992 సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ కోసము ప్రభుత్వం అనుసరించే నియమాలను సూచించడానికి నియమించిన కమిటీ పేరేంటి? 17, ఆన్సర్ ఆప్షన్ 3, రంగరాజన్ కమిటీ అండి. రంగరాజన్ కమిటీ. RBI గవర్నర్ అండి, మాజీ RBI గవర్నర్ వీరు. ఓకే, రాష్ట్ర శాసనసభకు ఎవరు లేదా ఏది రద్దుపరచగలరు? రాష్ట్ర శాసనసభను ఎవరు రద్దుపరిచేటువంటి అవకాశం ఉంటుందండి? ఆన్సర్ ఆప్షన్ 1, పార్లమెంట్. పార్లమెంటుకు అధికారము ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ సలహా విషయంలో అశోక్ మెహతా కమిటీ బల్వంతరాయ్ మెహతా కమిటీ నుండి సభ్యత్వాన్ని కలిగి ఉంది? ఓకేనా, చూద్దాం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, ABC 3 సరైనవి. చూద్దాం. 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ, అన్ని అంచెల పంచాయతీ ఎన్నికలు అధికారికంగా రాజకీయ పార్టీలు పాల్గొనాలి, జిల్లా పరిషత్ను కార్యనిర్వాహక వర్గంగా ఉంచాలి అనేటువంటిది మరి అశోక్ మెహతా కమిటీ బల్వంతరాయ్ మెహతా కమిటీ నుండి భిన్నత్వాన్ని కలిగి ఉంది. రెండింటికి మధ్య తేడా అదే అండి. ఓకేనా, అశోక్ మెహతా కమిటీ ఏంటి? 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రపోజ్ చేసింది. బల్వంతరాయ్ మెహతా 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రపోజ్ చేయడం జరిగింది. బట్ మనం ప్రజెంట్ యూజ్ చేస్తుంది ఏంటి? బల్వంతరాయ్ మెహతా యొక్క 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అయితే యూజ్ చేస్తున్నాం. రెండింటికి మధ్య తేడా ఏంటి అని అడిగిండు. ఓకే, నెక్స్ట్, మానవ జీర్ణాశయంలో ఉండేటువంటి గ్రంథులలో ఏ గ్రంథులు శ్లేష్మాన్ని గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ను స్రవిస్తాయి? శ్లేష్మాన్ని గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ను గ్రహిస్తాయి. ఏంటది? ఆప్షన్ 2, జఠర నిర్గమ గ్రంథులు. జఠర నిర్గమ గ్రంథులు. విద్యుదయస్కాంత తరంగాలను సిద్ధాంతపరంగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? విద్యుదయస్కాంత తరంగాలను సిద్ధాంతపరంగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరండి? మ్యాక్స్వెల్. ఓకే, మ్యాక్స్వెల్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో యాంటీ ఫర్టిలిటీ అంటే గర్భనిరోధక మందులు ఏవి? 22, ఆన్సర్ ఆప్షన్ 4 అండ్ 1 and 2. సో నరేథిన్, డ్రోన్, ఇథనాయిల్, స్టాడియోల్ అనేటువంటి ఈ 2 కూడా గర్భనిరోధక మాత్రలైతే మనము యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, నీటి నుండి ఫ్లోరిన్ను తొలగించే నల్గొండ టెక్నిక్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏంది? నల్గొండ అంటేనే మనకు గుర్తొచ్చేది ఏంటండి? ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులు. అక్కడ భూగర్భ జలంలో ఫ్లోరిన్ అనేటువంటిది అత్యధిక సంఖ్యలో ఉండడం ద్వారా చాలా ఇబ్బందికరంగా మారిందండి. ఓకేనా, చిన్నతనంలోనే అంగవైకల్యాలు అయితే చాలామందికి రావడం జరిగింది. అయితే ఇక్కడ నీటి నుండి ఫ్లోరిన్ను తొలగించేటువంటి ఒక పద్ధతిని, టెక్నిక్ని అయితే కనుగొన్నారండి. ఆ సంస్థ పేరేంటి? ఏంటి? నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, NEERI అంటారు దీన్ని. ఓకే, వీరైతే ఈ టెక్నాలజీ రూపొందించారు. నెక్స్ట్ వన్, దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజెనిక్ ఇంజన్ను తొలిసారిగా ఏ ఉపగ్రహ నౌకలో ఉపయోగించారు? ఎందులో అండి? GSLV D3లో ఉపయోగించారు. ఓకే, GSLV అంటే ఏంటి? జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్. PSLV అంటే పోలార్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ పేరేంటి? ప్రస్తుతం ఎవరున్నారండి? WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఎన్గోజీ ఒకోంజో ఇవాలా అనేటువంటి పర్సన్ అయితే ప్రజెంట్ కొనసాగుతున్నారు. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. సంస్థ ప్రధాన కార్యాలయం: ఐక్యరాజ్య సమితి, నానాజాతి సమితి, విశ్వ బాల సంఘము, అంతర్జాతీయ మ్యారిటైమ్ సంస్థ. ఎక్కడున్నాయి వీటి యొక్క ప్రధాన కార్యాలయాలు? చూద్దాం.
ఐక్యరాజ్య సమితి న్యూయార్క్ అండి, అమెరికా. నానాజాతి సమితి ఎక్కడుందండి? జెనీవా అండి, జెనీవా. విశ్వ తపాలా సంఘము బెర్న్, స్విట్జర్లాండ్. అంతర్జాతీయ మ్యారిటైమ్ సంస్థ లండన్లో ఉండడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశ ఫోటోగ్రాఫికల్ మ్యాప్స్ను ప్రచురించే సంస్థ పేరేంటి? ఫోటోగ్రాఫికల్ మ్యాప్స్. ఆప్షన్ 4 SOI. SOI. నెక్స్ట్ వన్, టేకు వృక్షాలు విస్తారంగా పెరిగే ప్రాంతాలు ఏవి? ఆప్షన్ 4 సెంట్రల్ ఇండియా, అంటే మధ్య భారతదేశ ప్రాంతంలో టేకు అనేది ఎక్కువగా పెరుగుతుంది. నెక్స్ట్ వన్, కింది ప్రకటనలో సరైనవేంటి చూద్దాం. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కముతి సౌర విద్యుత్ కేంద్రం అతిపెద్ద సౌర ప్రాజెక్టులలో ఒకటి. భారతదేశంలో జియోథర్మల్ విద్యుత్ శక్తి ప్లాంటులు ఉత్తరాఖండ్లోని మణికరణ్ మరియు లడఖ్లోని ఫూగా లోయ వద్ద స్థాపించబడినవిగా చెప్పుకోవచ్చు. 29 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఏ మాత్రమే సరైనదండి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కముతి సౌర విద్యుత్ కేంద్రము అతిపెద్ద సౌర ప్రాజెక్టులలో ఒకటిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిని చదవండి. క్రింది వాటిలో సరైనది ఏంటో చూద్దాం. 30వది ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ABC 3 సరైనవే చూద్దాం. పెద్ద తరహా శాంపిల్ సర్వేలను నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ నిర్వహిస్తుంది, NSSO. 1973లో ప్రతిపాదించిన 20 అంశాల పథకము 1982, 1986 మరియు 2006లో సవరించబడ్డాయి. కేంద్ర గణాంకాల కమిషనర్ అంటే నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ యొక్క పూర్తి స్థాయి మార్గదర్శకం మరియు పర్యవేక్షణలో నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ స్వయం ప్రతిపత్తితో మరి విధులను నిర్వహించును. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, 3 సరైనవే. క్రింద తెలిపిన పరిశ్రమలలో ఏది లేదా ఏవి వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కాదు? వ్యవసాయ ఆధారితం కాదండి, ఏంటది? 31 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 డి మాత్రమే, అంతే కదండి. ఆటోమొబైల్ పరిశ్రమలు మాత్రమే వ్యవసాయ ఆధారితం కాదు. వస్త్ర పరిశ్రమ పత్తి ద్వారా పత్తి జనుము, చక్కెర పరిశ్రమ లేదా పంచదార పరిశ్రమ చెరుకు, పేపర్ పరిశ్రమ చెట్లు. ఓకే, నెక్స్ట్ వన్, రాష్ట్ర శాసన శాఖకు సంబంధించి క్రింది ప్రకటనలను గమనించండి. రాష్ట్ర శాసన శాఖకు సంబంధించి ఇందులో 1, 2, 3 సరైనవి, 3 సరైనవి, 4 తప్పు. చూద్దాం. సాధారణ బిల్లును ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చును, కరెక్ట్. మొదటిసారి శాసన మండలి సాధారణ బిల్లును 3 నెలల వరకు ఆలస్యం చేయవచ్చును. రెండవసారి శాసన మండలి సాధారణ బిల్లును 15 రోజుల వరకు ఆలస్యము చేయవచ్చును. 3 సరైనవి, 4 తప్పు. ఓకే, నెక్స్ట్ వన్, 1919 భారత ప్రభుత్వ చట్టంలో రిజర్వ్డ్ అంశంలోని లేని విషయం ఏది? రిజర్వ్ అంశంలో లేనిది 33 ఆప్షన్ 3 అండి, స్థానిక స్వపరిపాలన ప్రభుత్వం అనేది లేదు. భూమి శిస్తుంది, న్యాయపాలన, పోలీస్ విభాగం కూడా ఉంది. ఓకేనా, నెక్స్ట్ వన్, ప్రపంచీకరణ ప్రక్రియకు ప్రధాన కారణం ఏంటి? ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్. ఆన్సర్ ఆప్షన్ 4 వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానము. నెక్స్ట్ వన్, సేల్స్ ఫోర్స్ పార్ట్నర్ ఇన్నోవేషన్ అవార్డ్ కమ్యూనికేషన్ కేటగిరీలో ఏ సంస్థ వరించింది? ఆప్షన్ 1 ప్రోడాప్ట్. ఓకే, ప్రోడాప్ట్ అనేటువంటి సంస్థ. డాక్టర్ అబ్దుల్ కలాం సేవా పురస్కార్ గ్రహీత ఎవరు? క్రింది వారిలో ఎవరికి వచ్చిందండి? రవికుమార్ సాగర్ గారికి రావడం జరిగింది. థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగిన ATTU ఆసియా కప్ టోర్నమెంట్లో కాంస్య పథకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించిన వారు ఎవరు? ఆప్షన్ 3 మానికా బత్రా. టేబుల్ టెన్నిస్ అండి. మొదటి ప్రపంచ ఖోఖో వరల్డ్ కప్ 2025 విజేత ఏ దేశం? నిన్ననే అండి విజేతగా నిలిచింది మన దేశమే, ఇండియా. జస్ట్ నిన్ననే జరిగిందండి. ఓకేనా, ఎన్నవ తారీఖు? 20వ తారీఖు. ఓకే, నెక్స్ట్ 19వ తారీఖు జరిగింది. 19వ తారీఖు జరిగిన ఫైనల్లో ఇండియా విజేతగా నిలిచింది. 2025 తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరున్నారు ప్రజెంట్? ఎవరండి? అలోక్ ఆరాధే ప్రజెంట్ కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సిల్వర్ పిలిగ్రీకి ప్రసిద్ధి చెందిన జిల్లా ఏంటండి? కరీంనగర్. ఓకే, ఈ క్రింది వాటిలో ఏ నగరం దక్షిణాసియాలో మొదటి CDP క్లైమేట్ యాక్షన్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది?
41 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ముంబై. శాతవాహనుల మూల పురుషుడు పేరేంటి? ఎవరండి శాతవాహనుల మూల పురుషుడు? శ్రీముఖుడు లేదా సీముఖుడు అని కూడా అంటారు. సీముఖుడు అని కూడా అంటారండి. ఓకే, నెక్స్ట్ వన్. భారత్ సైన్యము ఏ దేశ బలగాలతో కలిసి గరుడ శక్తి ద్వైపాక్షిక ఉమ్మడి సైనిక విన్యాసాలలో పాల్గొంది? ఏ దేశంతో అండి? 43 ఆప్షన్ 3 ఇండోనేషియా. నెక్స్ట్, డెలాయిట్ సిఇఓగా ఎవరు నామినేట్ అయ్యారు? డెలాయిట్ ఆన్సర్ ఆప్షన్ 4 రోమల్ షెట్టి. క్రింది వాటిలో ఏ దేశం 2022 నవంబర్లో చైనాతో ప్రపంచంలోని అతి పొడవైన గ్యాస్ సరఫరా ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది? ఆప్షన్ 3 అండి, ఖత్తర్. నెక్స్ట్, తెలంగాణ పశ్చిమ కనుమల్లో ఎత్తైన శ్రేణి మహబూబ్ ఘాట్ ఏ జిల్లాలో ఉంది? మహబూబ్ ఘాట్ ఆప్షన్ 1 నిర్మల్ జిల్లాలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అతి పొడవైన నీటిపారుదల కాలువ ఏది? తెలంగాణలోనే అతి పొడవైన నీటి కాలువ అండి, నీటిపారుదల కోసం కాలువ. ఏంటది? కాకతీయ వరద కాలువ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లా ఏది? రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగినటువంటి జిల్లా? 48 ఆప్షన్ 1 అండి, భద్రాద్రి కొత్తగూడెం. నెక్స్ట్ వన్. దక్షిణ భారత్లో అతిపెద్ద సిమెంట్ పరిశ్రమ ఏది? దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదండి. ఏంటి? దక్కన్ సిమెంట్. నెక్స్ట్ వన్. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేసే యూరియాను ఏ పేరుతో విడుదల చేస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 కిసాన్ అనేటువంటి పేరుతో. ఆసరా పెన్షన్ పొందేందుకు 65 సంవత్సరాలుగా ఉన్న అర్హతను ఎన్ని సంవత్సరాలకు తగ్గించడం జరిగింది? ఆప్షన్ 3 57. తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? రీసెంట్గానే జరిగింది కదండి. మొత్తం 75 క్వశ్చన్స్, 75 ఐ థింక్ 72, 75 ఉంటాయి క్వశ్చన్స్. మరి ఇన్ని క్వశ్చన్స్తో కూడినటువంటి సర్వే ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? 6 నవంబర్ 2024. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ వన్. డబుల్ బెడ్రూమ్ సొంత ఇంటి స్థలం ఉంటే నిర్మాణానికి అయ్యే ఎంత మొత్తం ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది? 53 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 3 లక్షలు. ఓకేనా, 53. ప్రజెంట్ అయితే దీన్ని 5 లక్షలు అయితే అంటున్నారు. మరి ప్రీవియస్గా అయితే 3 లక్షలు ఉండేది, ప్రజెంట్ అయితే 5 లక్షలు ఇవ్వబోవచ్చు. సరే, ఆన్సర్ వచ్చేసి 5 అనుకుందాం లేండి. ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం కూడా 5 లక్షలు ఇస్తూ ఉంటుంది కాబట్టి 5 lakhs ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. శాతవాహన్లో యజ్ఞయాగాలు చేసిన మొదటి రాజు ఎవరు? యజ్ఞయాగాలు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇక్ష్వాకులలో తొలుతగా సంస్కృతంలో శాసనాలు వేయించినది ఎవరు? ఎవరండి? 55 ఆప్షన్ 1 యహుబల శాంతమూలుడు. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటి హిందూ దేవాలయము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అష్టభుజస్వామి దేవాలయం. అష్టభుజస్వామి దేవాలయం. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు ఎవరు? 57 ఆన్సర్ ఆప్షన్ 1 దొడ్డి కొమరయ్య. నెక్స్ట్ వన్. హైదరాబాద్ సంస్థానం హైదరాబాద్ రాష్ట్రంగా ఎప్పుడు ఏర్పడింది? పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం అయితే జరిగిందండి. మరి ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ 4 1950 జనవరి 26న భారతదేశంలో విలీనం కావడం అయితే జరిగింది. ఓకేనా, స్వతంత్ర భారతదేశంలో విలీనం కావడం అయితే జరిగింది. అంతకుముందు కూడా అంటే 1948 సెప్టెంబర్ 17న పోలీస్ చర్య జరిగిందండి. సో పోలీస్ చర్య జరిగినప్పుడు కూడా మరి అప్పుడు విలీనం అయింది అని ఎందుకు చెప్పలేము అంటే అప్పుడు రాజ్ ప్రముఖ్ ఉండేవారండి. రాజ్ ప్రముఖ్. ఓకేనా, రాజు ప్రముఖ్ పదవి అనేది ఉండేది. అది పోయి కంప్లీట్గా 1950 జనవరి 26న సంస్థానంలో కలిపి. ఒకవేళ హైదరాబాద్ సంస్థానము ఎప్పుడు ఆ హోదాను కోల్పోయి మరి భారత భూభాగంలో ఒకటైంది అన్నప్పుడు మాత్రం 1948 సెప్టెంబర్ 17 అని గుర్తుంచుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. మన్నెంకొండ జాతర, దురజ్పల్లి జాతర, సిద్ధులగుట్ట జాతర, సింగరాయ జాతర. ఎక్కడండి ఫేమస్ ఇవి? 59 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. 1 by 1 చూద్దాం. మన్నెంకొండ జాతరలో సిద్ధేశ్వర స్వామి,
దూరజ్పల్లి జాతర ఆంజనేయ స్వామి ప్రసిద్ధి ఇక్కడ. సిద్ధులగుట్ట జాతర లక్ష్మీ నరసింహస్వామి. సింగరాయ జాతర లింగమతుల స్వామి. ఓకే. జయ జయ హే జనని జయకేతనం అనే గీతాన్ని రచించినది ఎవరు? ఆప్షన్ 2 అందశ్రీ. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.